ఏంట్రా ప్లానింగ్స్? రేపు మందు ఉండదు, బిర్యానీ ఉండదు, ఎట్లారా? నిజమేరా, జెండా పండుగ కదా, అసలు ఏ దానికి చేస్తారు బిజినెస్ పనులు ఇవన్నీ. అసలు ఎవరు కనిపించింది ఇవన్నీ? గాంధీ జయంతి అంట, రిపబ్లిక్ డే అంట, పని పాట లేని పండుగ లేదు ఊరికి. అంతేరా, వేస్ట్నెస్ ఫెలోస్ చేసుకుంటారు. కాదు ఎంతో కూడా ఈ రోజు సాయంత్రం కల్లా ఒక ఫుల్ బాటిల్ తీసుకొని పోవాలి. మళ్ళీ రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి దొరకదు. ఒకటిగా రెండు తీసుకున్నాం. ఏ అమ్మాయి, తెలుసా నీ పేరు బాగా తెలుసా? చెప్పేటట్టు ఏం కాదు. దరిద్రులారా, ఏమనుకుంటున్నారు మీరు? మీ వల్లే కదా సమాజం సగం కూలిపోతుంది. పాప కాపాడుతున్నారా మీరంతా? ఏదైనా మారండా మీరు? ఎప్పుడు ఇదేనా మీ జీవితము? భర్తమంత అనే మాట నీలాంటి వల్ల చూసే బాధపడి యానో వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు చూసి ఎంత బాధపడుతుందో తెలుసా మీకు? మీలాంటి వల్ల ఒక ఆడపిల్ల కానీ ఇప్పుడు పిల్లల్లో చెల్లులు లేరా, అమ్మగారు లేరా? ఒకసారి ఆలోచన చేయండి, ఎంత బాధపడతారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఆడపిల్ల బయటికి పోవాలంటే ఎంత బాధతో ఇది అవుతుంది. ఎవరి వల్ల అంటే అది మీ వాళ్ళ వల్లే. కనీసం మీరోజైనా ఈ స్వాతంత్రం 20 స్వాతంత్రం వల్ల మారండి మీరు. అర్థమైందా? ఏంటా ఈసారి నుంచి? అవును, రేపు స్వాతంత్ర దినోత్సవం. దేశవ్యాప్తంగా జెండా వందనాలు జరుపుకుంటారు. భారత మాతాకి జై అనే నినాదంతో ఆకాశం మారుమోగిపోతుంది. కానీ స్వాతంత్రం ఎక్కడుంది? బ్రిటిష్ వాళ్ళు కేవలం నా శరీరాన్ని మాత్రమే కాంసగా చూశారు. కానీ నా ప్రాణాన్ని, నా శరీరాన్ని కాపాడడానికి ఎంతమంది ఝాన్సీ లక్ష్మీబాయిలు, ఎంతమంది భగత్ సింగ్లు ఉరికంపాన్ని ముట్టాడారు. కేవలం వారు సంపాదించిన స్వాతంత్రం కేవలం పీట మీద జెండాను ఎగురవేయడానికి మాత్రమేనా? ప్రభుత్వాలు మారుతున్నాయి, న్యాయస్థానాలు తీర్పు తీరుస్తున్నాయి. స్వాతంత్రం ఎక్కడ? ఈ సమాజం మార్పు ఎక్కడ? ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, దేశ సరిహద్దుల్లో శత్రువు పొంచి ఉండడం దేశానికి ఎంత ప్రమాదకరమో ఈ సమాజంలో తిరుగుతున్న కామాంధుల వల్ల నా బిడ్డలకు కూడా అంతే ప్రమాదం ఉంది. చీకటి పడగానే వణుకుతూ బ్రతుకుతున్న నా బిడ్డల జీవితాలకు విముక్తి ఎప్పుడు? నా బిడ్డల జీవితాలకు విముక్తి వచ్చే వరకు ఈ దేశంలో ఎన్ని స్వాతంత్ర దినోత్సవాలు వచ్చినా అవి కేవలం నాకు భారమైన నిరాశగా మాత్రమే మిగులుతాయి. కానీ ఒక పండుగల మాత్రం కాదు నాయనా, పండుగల మాత్రం కాదు. ఈ రోజు నుంచి నేను ప్రతిజ్ఞ అలాంటి ప్రతిజ్ఞ చేయండి. ఎవరికి ఈ రోజు నుంచి ఆపద చేయను. ఏదైనా ఆపద నా కళ్ళ ముందు వచ్చినా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. జై 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 ఆగస్టు 15, జై భరతమాత, జై భరతమాత.